హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్చ్ వైటీ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం తినబోతున్నాం పానీపూరి. ఇది రోడ్ స్టైల్ కన్నా ఇక్కడ మనం చేసుకొని ఇంట్లో తింటే ఉంటుంది. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది గైస్. ఇది కనుక నేను చెప్పే వాటితో కనుక మీరు చేసినట్లయితే నిజంగా ది బెస్ట్ పానీపూరిని అయితే మీరు ఆస్వాదిస్తారు గైస్. సో లెట్స్ స్టార్ట్. సో గైస్, ఇప్పుడైతే మనకి అంటే మ్యాష్ చేసుకోవడానికి ఉడకపెట్టిన పొటాటోస్ కావాలి అండ్ రెడీమేడ్ పానీపూరీస్ కూడా కావాలన్నమాట. రెడీమేడ్ పానీపూరీస్ అండ్ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జింజర్ అండ్ పుదీనా, ఇక్కడ చింతపండు వాటర్, కొంచెం కొత్తిమీర, 2 నిమ్మకాయలు, ఒక ఆనియన్, కొంచెం ఉప్పు అండ్ ఓకే. ఇప్పుడు మనమైతే ఇంక స్టార్ట్ చేసేద్దాం రండి. సో గైస్, ఇప్పుడైతే మనకి జ్యూస్ చేసుకోవడానికి కావాలి కదా. ఇందులోకైతే మన ఈ ప్లేట్లో ఉన్నవన్నీ దించేద్దాం. ఎలాగంటే జింజర్, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, పుదీనా అన్నీ దింపేద్దాం. ఓకే. సో గైస్, ఇప్పుడైతే ఇవన్నీ ఇందులోకి వేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా మిక్సీని తిప్పేయాలన్నమాట ఫుల్గా. అంటే ఫైన్ పేస్ట్లా చేసుకొని తెచ్చేద్దాం. సో గాయస్, ఇక్కడైతే మనం మధ్యలో అయితే నీళ్ళు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మరీ ప్యూర్ ఫైన్ కాకుండా కొంచెం జ్యూసీగా ఉండేలాగా అయితే వాటర్ వేసుకొని మిక్సీ కొట్టేయాలన్నమాట. ఓకే గైస్. సో గాయస్, ఇప్పుడైతే మన చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, అందులో ఇంకొక గ్లాస్ నీళ్ళు వేసి ఇలా వదిలేయాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు తయారు చేసుకున్నాం కదా పుదీనా పేస్ట్, అది ఇందులో వేసేయాలన్నమాట. ఓకే. ఇందులో వేసేసిన తర్వాత ఇంకా మిగిలినవి ఏముంది చెప్పు. ఇంకా అంటే ఉట్టుకుంటే బాగోదు కదా, అంటే ఒక స్పూన్ ఉప్పు వేసేసి. సో గాయస్, ఇప్పుడైతే మనం వేయాల్సిందైతే ఒక చిటికెడు బ్లాక్ పెప్పర్ అనమాట. ఎక్కువ వేయకండి, ఇది ఘాట్ రావడం కోసం వేస్తున్నాము, మరీ ఎక్కువ వేసేయకండి. అండ్ దెన్ రోస్టెడ్ జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి. జీలకర్ర పొడిని వేపుకొని పొడి చేసుకున్నదైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలన్నమాట. సో గాయస్, ఇప్పుడైతే పొటాటో స్టఫింగ్కి అయితే అంటే పానీపూరిలోకి పొటాటో స్టఫింగ్కి అయితే మనం పొటాటోస్ని అయితే ఉడికించేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఒక టీ స్పూన్ అయితే వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలన్నమాట. జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ఎంతైతే మనం ఇందాక నీళ్ళలో వేసుకున్నాం కదా అంతే, అంతకన్నా కొంచెం ఎక్కువ, అంత బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటే రెండిట్లలోనూ ఘాటు సరిపోతుంది, చిటికెడు. అండ్ ఇప్పుడు దీనిని ఫుల్గా నీట్గా మిక్స్ చేసేయాలి అంత కలిసేలాగా. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలన్నమాట. ఒక ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అండ్ ఒక ఫుల్ టీ స్పూన్ అయితే కారం వేసేయాలి. ఒకసారి వేసేసి అంటే మనం మధ్యలో ఇలాగ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తూ కలపాలన్నమాట నీట్గా. మధ్యలో మ్యాష్ అయితే మీరు పప్పు గుత్తితో కూడా చేసుకోవచ్చు, అందులో ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఇప్పుడైతే కారం వేస్తాం కదా, కారం తర్వాత వేయాల్సింది ఉప్పు అనమాట. అంటే మీకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఓకే. నాకైతే మేము తగినంత ఉప్పు అయితే వేసేసుకున్నాము, అంతే. ఇంకేముంది, పూరీలు వేపుకోవడమే, ఇంకేమీ లేదు. సో ఇప్పుడైతే మనము కొంచెం లైట్గా టేస్ట్నెస్ రావడానికి అయితే అరచెక్క నిమ్మరసం అయితే పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఓకేనా. అంటే నిమ్మరసం ఎందుకు వేస్తాం అంటే కొంచెం టేస్ట్ రావాలి కదా, అందుకని వేస్తున్నాం. అండ్ ఇలాగా మీకు తెలిసిందే కదా ఎలా తినాలో. ఒక స్పూన్ అయితే పానీపూరి స్టఫింగ్ వేసేసుకోవాలి లోపలికి. ఓకే. పానీపూరి స్టఫింగ్ వేసుకున్న తర్వాత ఇది నెక్స్ట్ అయితే మీది ఆప్షనల్ అనమాట. మిక్చర్ అన్నది, మిక్చర్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మిక్చర్ అన్నది అంత ఆప్షనల్ అయితే కాదనమాట, మీ దగ్గర లేకపోతే స్కిప్ అయితే చేసేయండి, నో ప్రాబ్లం. అండ్ ఇంకా మనం చేసుకున్న టేస్టీ వాటర్ అనమాట మిగిలింది. దీన్ని అలా ఒక కొంచెం వేసేసుకొని నోట్లో వేసుకొని మెక్కేయడమే.